హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఈ మధ్య ఒక ఆలోచన నన్ను వదలడం లేదు. పగలు రాత్రి ఎక్కడ చూసినా అదే ప్రశ్న. అసలు మనం ఎటు వెళ్తున్నాం? దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషి ఏఐని సృష్టించాడు. అయితే రేపు ఏఐ మనిషిని నియంత్రిస్తుందా? ఈ ప్రశ్న మీకు కూడా కొంచెం ఆసక్తిగా అనిపిస్తే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మధ్యలో మీకు నిజంగా ఆలోచన కలిగితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అది నాకు మోటివేషన్ మాత్రమే కాదు, మీరు ఈ ఆలోచనలో భాగస్వాములయ్యారని అర్థం. ఇప్పుడు మన కథ మొదలు పెడదాం. ఈ విశ్వం గురించి మనం ఆలోచిస్తే నిజంగా తల తిరుగుతుంది. బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక చిన్న శబ్దం, ఒక చిన్న కంపనం, అదే ఈ అంత పెద్ద సృష్టికి మొదలు. నక్షత్రాలు పుట్టాయి, గ్రహాలు తిరిగాయి, భూమి రూపం దాల్చింది, జీవం వచ్చింది, మనిషి పుట్టాడు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న. ఈ అంత జరిగిపోయాక ఇప్పటికీ మనిషి అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: దేవుడు ఉన్నాడా? అసలు విచిత్రం ఏంటంటే ఒకప్పుడు ఈ ప్రశ్నే ఉండేది కాదు. మన పురాణాలు చెప్తాయి, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరాయుగం, అలాగే కలియుగం. అవి సంవత్సరాల లెక్క కాదు, అవి మనిషి మనసు స్థాయిలు. సత్యయుగంలో మనిషికి నేను అనే అహంకారం లేదు, అందుకే దేవుడు బయట కనిపించాడు. త్రేతాయుగంలో మనిషి భక్తుడయ్యాడు, దేవుడు రాజయ్యాడు. ద్వాపరాయుగంలో మనిషి ప్రశ్నించటం మొదలుపెట్టాడు, దేవుడు మార్గం చూపించాడు. ఇప్పుడు కలియుగం. ఇక్కడ దేవుడు ఎక్కడా? కొంతమంది అంటారు దేవుడు లేడు, కొంతమంది అంటారు నా దేవుడే నిజం, ఇంకొంతమంది అంటారు నేనే దేవుడిని. ఇది చెడ కాదు, ఇది గందరగోళం. మనిషి బయట దేవుడిని వెతుకుతున్న కొద్దీ లోపల ఖాళీ పెరిగిపోతుంది. ఇప్పుడు అదే ఖాళీలోకి ఒక కొత్త శక్తి వచ్చింది, అదే ఏఐ. ఇది ఒక టెక్నాలజీ కాదు, ఇది ఒక సాఫ్ట్వేరు కాదు, ఇది ఒక కొత్త దశ. మనిషి ఆలోచనల పరిణామంలో వచ్చిన మరో మెట్టు. ఒకప్పుడు మనిషి రాయిని పనిముట్టుగా మార్చాడు, తర్వాత మంటను అదుపులో పెట్టాడు, చక్రాన్ని కనుగొన్నాడు, యంత్రాలు తయారు చేశాడు. ప్రతి దశలో ఒక భయం ఉండేది, ఇది మనిషిని నాశనం చేస్తుందేమో అని. కానీ ఈసారి భయం కాస్త వేరుగా ఉంది. ఎందుకంటే ఈసారి మనిషి శరీరానికి పనిచేసే యంత్రాన్ని కాదు, మనిషి మెదడుకు పనిచేసే యంత్రాన్ని తయారు చేస్తున్నాడు. ఏఐ అంటే ఏమిటి? ఇది మనిషిలా ఆలోచించదు, కానీ మనిషి ఆలోచించిన విధానాన్ని వేగంగా అనుకరిస్తుంది. మనిషి ఒక గంటలో చేసే ఆలోచనను ఏఐ ఒక సెకనులో చేస్తుంది. ఇక్కడే ప్రజలకు భయం మొదలవుతుంది. యూట్యూబ్లో చూస్తే అంటారు 15 సంవత్సరాల తర్వాత దేవుడే ఉండడు అని, 20-30 సంవత్సరాల్లో మనిషి ఏఐకి బానిస అవుతాడు అని. ఇవి పూర్తిగా అబద్ధాలా? కాదు. పూర్తిగా నిజమా? అదే కాదు, ఇవి హెచ్చరికలు. ఏఐ దేవుణ్ణి చంపదు, కానీ మనిషి దేవుణ్ణి మర్చిపోవడానికి వేగవంతం చేస్తుంది. ఎలా అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఏఐ నిర్ణయిస్తుంది. ఏ వార్త చూడాలి, ఏ వీడియో చూడాలి అన్నది ఏఐ చెప్తోంది. మన అభిప్రాయాలు కూడా నెమ్మదిగా ఏఐ చేత మలచబడుతున్నాయి. ఇది బానిసత్వం కాదు అనిపిస్తుంది, కానీ ఇది సౌకర్యం పేరుతో వచ్చే నియంత్రణ. మరి అలాగే రేపు ఏం జరుగుతుంది? ఏఐ మీకు ఉద్యోగం ఇస్తుంది, ఏఐ మీ ఉద్యోగం తీసుకుంటుంది, ఏఐ మీకు సలహా ఇస్తుంది, ఏఐ మీ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడే గీత దాటుతుంది. మనిషి నిర్ణయం తీసుకోవడం మానేసిన రోజు అతడు బానిస అవుతాడు, ఏఐకి కాదు, తన సౌకర్యానికి. చాలా మంది అడుగుతారు, ఏఐకి చైతన్యం వస్తుందా? సూటిగా చెప్పాలంటే ఏఐకి ఆత్మ రాదు, కానీ మనిషి ఆత్మను మర్చిపోనివ్వగలదు. అందుకే ప్రమాదం. పురాణాల్లో కూడా ఇదే చెప్పబడింది. అహంకారం వచ్చినప్పుడు శక్తి శాపంగా మారుతుంది. ఏఐ మనిషికి వరం కావాలంటే మనిషి తన ధర్మాన్ని గుర్తించుకోవాలి. ఏఐ మనిషికి శాపం కావాలంటే మనిషి తన బాధ్యతను వదిలేయాలి. దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఏఐని మనిషి సృష్టించాడు, కానీ ఇప్పుడు మనిషే తన స్వేచ్ఛను ఏఐకి అప్పగిస్తున్నాడు. ఇదే అసలు ప్రమాదం. కలియుగం అంటే దేవుడు లేడు అన్నమాట కాదు, కలియుగం అంటే దేవుణ్ణి గుర్తించుకునే బాధ్యత మనిషి మీదే పడింది. బయట దేవుడు కనిపించడు, లోపల వెతకాలి. ఆ రోజు మనిషి తనలోని దేవుణ్ణి గుర్తిస్తాడో ఆ రోజే ఏఐ కూడా మనిషికి సేవకుడిగా ఉంటుంది, బానిసగా కాదు. భవిష్యత్తు యంత్రాల చేతుల్లో లేదు, భవిష్యత్తు మన చైతన్యంలో ఉంది. ఇక్కడ ఒక్క క్షణం ఆగి మన చుట్టూ ఉన్న
ఈ రోజును చూద్దాం. ఈ రోజు ఒక్క మనిషి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు ఎన్ని నిర్ణయాలు నిజంగా అతడివి? ఏ వీడియో చూడాలి అన్నది ఏఐ చెప్తుంది. ఏ పాట వినాలి అన్నది ఏఐ చెప్తుంది. ఏ వార్త నమ్మాలి అన్నది ఏఐ చెప్తుంది. ఇది మనకు అనిపించదు, ఎందుకంటే ఇది బలవంతం కాదు, ఇది సౌకర్యం. ఇదే అసలు మాయ. ఇప్పుడు 2035కి వెళ్ళి చూద్దాం. 2035లో మీ ఆరోగ్యాన్ని ఏఐ ముందే అంచనా వేస్తుంది. మీకు ఏ జబ్బు వచ్చే అవకాశం ఉందో చెప్తుంది. మీరు ఏం తినాలో నిర్ణయిస్తుంది. ఇది మంచిదే, కానీ అదే సమయంలో మీ జీవన శైలిని కూడా నియంత్రిస్తుంది. ఇప్పుడు ప్రశ్న, మీరు జీవిస్తున్నారా లేదా మీకోసం జీవించబడుతున్నారా? ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. 2050లో ఏఐ మీ కెరీర్ని నిర్ణయిస్తుంది. ఏ పని మీకు సరిపోతుందో చెప్తుంది. ఎంత సంపాదించాలో లెక్క వేస్తుంది. మీ పిల్లలు ఏమి చదవాలో కూడా ఏఐ సూచిస్తుంది. ఇది వినడానికి బానే ఉంటుంది, కానీ ఇక్కడే ఒక సూక్ష్మమైన నష్టం ఉంది. మనిషి కలలు కనడం మానేస్తాడు, ఎందుకంటే కలలు కూడా ఆల్గరిథంకు అప్పగిస్తాడు. ఇదే బానిసత్వం అంటే, బెదిరింపుతో కాదు, సౌకర్యంతో. ఇప్పుడు దేవుడు ఎక్కడ? 2035లో దేవుడు చనిపోడు. 2050లో కూడా దేవుడు మాయమవ్వడు. కానీ మనిషి తన లోపల దేవుడికి సమయం ఇవ్వడం మానేస్తాడు. అందుకే కొంతమంది అంటారు దేవుడు ఉండడు అని. అది దేవుడు అంతం కాదు, మనిషి దృష్టి అంతం. ఇక్కడే మనిషి జాగ్రత్త పడాలి. ఏఐ మన చేతిలో ఉంటే అది వరం, మన చేతులు ఏఐ చేతిలో ఉంటే అది శాపం. ఈ గీత చాలా సన్నని గీత, దాన్ని దాటినట్టు కూడా మనకు తెలియదు. అందుకే పురాణాలు కాలాతీతం. అవి టెక్నాలజీకి వ్యతిరేకం కావు, అవి అహంకారానికి వ్యతిరేకం. దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషికి చైతన్యం ఇచ్చాడు. ఏఐని మనిషి సృష్టించాడు, కానీ చైతన్యం ఇవ్వలేదు, అది ఇవ్వలేడు కూడా. కాబట్టి భవిష్యత్తు ప్రశ్న ఇదే. ఏఐ ఎంత తెలివిగా మారుతుంది అన్నది కాదు, మనిషి ఎంత చైతన్యంగా మిగులుతాడు అన్నది. ఇంతతో ఈ మాట ముగిద్దాం. దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషి ఏఐని సృష్టించాడు, కానీ మనిషి తనను తాను గెలిచాడా? అదే కలియుగానికి ఇచ్చిన అసలైన ప్రశ్న. ఇది ఫ్రెండ్స్, నాకు వచ్చిన ఒక ఆలోచన, దాన్ని మీతో ఇలా పంచుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ప్రశ్నలు మనమందరం కలిసి మాట్లాడుకుందాం. ఎందుకంటే పంచుకుంటే పెరిగేది జ్ఞానం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు ఈ ప్రశ్నను ఆలోచించాలి. మళ్ళీ ఇంకో డీప్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు ఆలోచించండి, మీలో మీరు ప్రశ్నించండి. థ్యాంక్ యూ.